నా తాతలు ముత్తాతలు వాళ్ళు నోటితో చెప్పలేటువంటి భయంకరమైన ఘోరాలు చేశారు పరమవిక్షతతో. సో దాని గురించి మీ అందరి ముందు తల వంచి వినయంగా నమస్కరిస్తున్నాను. క్షమించండి, క్షమించండి. బాహుబలి, RRR వంటి సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి చేర్చడంలో కీ రోల్ ప్లే చేసిన విజయేంద్ర ప్రసాద్ గారు 83 ఏళ్ల వయసులో వేల మంది సాక్షిగా కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను క్షమించండి అంటూ పదే పదే క్షమాపణలు కోరారు. అవును, మీరు వింటున్నది నిజమే. ఎస్ రాజమౌళి తండ్రిగా, భారతదేశపు మేటి కథ రచయితగా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయేంద్ర ప్రసాద్ గారు రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో మాట్లాడుతూ మా వాళ్ల తరపున దళితులందరికీ నా క్షమాపణలు అని ఎమోషనల్ అయ్యారు. దాంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అవుతోంది. అయితే వేల మంది ముందు విజయేంద్ర ప్రసాద్ గారు ఎందుకు క్షమాపణలు చెప్పారు? ఆయన పూర్వీకులు దళితులకు చేసిన అన్యాయం ఏంటి? ఆయన ఆఫీస్లో కేవలం అంబేద్కర్ గారి ఫోటో మాత్రమే ఎందుకుంది? అంబేద్కర్ గారి భార్య గురించి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన సంచలన విషయాలేంటి అనే పూర్తి డీటెయిల్స్ని నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన విజయేంద్ర ప్రసాద్ గారు ఇటీవలే హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన మాతా రమాబాయి అంబేద్కర్ స్మారక పురస్కారాల వేడుకలో పాల్గొని తన గతాన్ని తలుచుకుంటూ అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెడుతూ ఎన్నాళ్ల నుంచో తన మనసులో గూడు కట్టుకున్న ఒక విషయాన్ని బయటపెట్టడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటున్నానని చెప్పారు. ఆయన తన కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తూ తాము చాలా సంపన్న కుటుంబానికి చెందిన వాళ్ళమని, కానీ తన పూర్వీకులు అంటే తాతలు మరియు ముత్తాతలు అంటరానితనం పేరుతో నోటితో చెప్పడానికి వీలులేని భయంకరమైన ఘోరాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్ణ వివక్షతో వాళ్లు చేసిన ఆ దారుణాలను తలుచుకుంటే తన మనసు సిగ్గుతో చచ్చిపోతుందని, అవమానంతో కుంగిపోతుందని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఛీ, ఇన్ని తప్పులు చేసిన ఆ వంశంలో నేను పుట్టానా అని తనను తాను ప్రశ్నించుకుంటూ తన పూర్వీకులు సంపాదించిన ఆస్తులను తాను అనుభవిస్తున్నాను కాబట్టి ఆ పాపాల్లో తాను కూడా భాగస్వామినే అని ఆయన అంగీకరించారు. అందుకే ఆ పాపాలకు పరిహారంగా ఈ వేదిక మీద అందరి ముందు తలవంచి వినయంగా నమస్కరిస్తూ నన్ను క్షమించండి, క్షమించండి అని 5 సార్లు వేడుకోవడం అక్కడున్న వారందరినీ కదిలించింది. అయితే తన తండ్రి గురించి ఆయన చెబుతూ ఆయనకు మాత్రం ఇలాంటి వర్ణ వివక్ష ఏమీ లేదని విజయేంద్ర ప్రసాద్ గారు స్పష్టం చేశారు. దానికి ఒక ఉదాహరణగా తన చిన్ననాటి స్నేహితుడు దుద్దే జాన్ ఫ్రెడరిక్ సుందర్రావు గురించి చెప్పారు. సుందర్రావు ఒక దళిత విద్యార్థి. విజయేంద్ర ప్రసాద్ గారితో పాటే చదువుకునేవాడు. ఎస్ఎస్సి పూర్తయిన తర్వాత వారిద్దరూ లయోలా కాలేజీలో చేరారు. ఆ సమయంలో విజయేంద్ర ప్రసాద్ గారి తండ్రిగారు ఆ అబ్బాయికి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా తన కొడుకుతో పాటే హాస్టల్ రూంలో ఉంచి చదివించారని గుర్తు చేసుకున్నారు. అంటే తన తండ్రికి మనుషుల మధ్య భేదభావాలు లేవని, కాని తన పూర్వీకుల పాపాలు మాత్రం తనను ఇంకా వెంటాడుతున్నాయని ఆయన వాపోయారు. అలాగే తన ఆఫీస్లో ఇప్పటికే అంబేద్కర్ గారి ఫోటో మాత్రమే ఉంటుందని, ఆయన చేసిన పోరాటం, ఆయన ఆశయాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని, అందుకే ప్రస్తుతం అంబేద్కర్ గారి జీవితం మీద, ముఖ్యంగా ఆయన భార్య రమాబాయి గారి త్యాగాల మీద ఒక అద్భుతమైన సినిమా కథను రాస్తున్నాను అని చెప్పారు. ఇక ఈ కథ గురించి తను ఎంతో రీసెర్చ్ చేశానని చెప్తూ అంబేద్కర్ మరియు రమాబాయి గారి మధ్య ఉన్న అనుబంధం గురించి విజయేంద్ర ప్రసాద్ గారు కొన్ని ఆసక్తికరమైన కథలను పంచుకున్నారు. రమాబాయి గారికి పెళ్లయ్యేటప్పుడు ఆమె వయసు కేవలం 9 ఏళ్లు కాగా అంబేద్కర్ గారికి 14 ఏళ్లు. పెళ్లిలో అగ్ని చుట్టూ 3 రౌండ్లు తిరగాలని పూజారి చెప్పినప్పుడు రమాబాయి గారు ఎంతో అల్లరిగా ముగ్గురం పరిగెడదాం, ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం అని చెప్పి అంబేద్కర్ గారిని తోసేసి తానే ముందుగా 3 రౌండ్లు తిరిగేసి నేనే ఫస్ట్
అని గెలిచిందట. ఈ కథలో ఉన్న స్వీట్నెస్ తనకు చాలా నచ్చిందని ఆయన చెప్పారు. అలాగే రమాబాయి గారికి చదువు సరిగ్గా అబ్బేది కాదని, అంబేద్కర్ గారు ఆమెకు నేర్పాలని ప్రయత్నించినా ఆమె ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదని చెప్పారు. ఒకసారి ఆమె చదువుకోకుండా తప్పించుకోవడానికి తలనొప్పిగా ఉంది, టీ పొడి లేదు, డబ్బుల్లేవు, సంతకం పెట్టమంటే నాకు సంతకం రాదు అనడం ఆమె క్యారెక్టర్లోని అమాయకత్వాన్ని తెలియజేస్తుందని ఆయన అన్నారు. కానీ ఈ కథలో ఒక భయంకరమైన మరియు గుండెను పిండేసే ఘట్టం కూడా ఉందని ఆయన వివరించారు. అది రమాబాయి గారి చివరి రోజుల్లో జరిగిన సంఘటన. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే వర్ణ వివక్ష కారణంగా ఆమెకు చికిత్స చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇక అంబేద్కర్ గారు అలసిపోయి ఆమెకొక గ్లాసు నీళ్లు ఇస్తే ఆమె తాగి, నాకు ఈ నీళ్లు కాదు, మా ఊర్లో దళితులు తాగే ఆ చెరువు నీళ్లు కావాలి అని తన చివరి కోరికను కోరిందట. అయితే అప్పటికే అంబేద్కర్ గారు గొప్ప విద్యావంతుడు, లాయర్, కార్లు మరియు సూట్లు ఉన్న వ్యక్తి కాబట్టి తన భార్యకిచ్చిన మాట కోసం ఆయన ఆ ఊరికి వెళ్లారు. అక్కడొక 7 ఎకరాల పెద్ద చెరువు స్వచ్ఛమైన నీళ్లతో నిండి ఉంది. కాని దళితులకు మాత్రం కేవలం 1 ఎకరం మురికి నీళ్లకుంట మాత్రమే కేటాయించారు. అంబేద్కర్ గారు ఆ పెద్ద చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకోబోతుంటే అక్కడికి అంబేద్కర్ గారంటే తెలిసిన వ్యక్తి వచ్చి పలకరించాడు. అప్పుడు ఆయన ఆ చెరువులోని నీళ్ల కోసం వచ్చాను అని చెప్పగా, అతను తన భుజం మీదున్న టవల్ని తీయండి అని చెప్పగా అంబేద్కర్ గారు తీయగా అతనికి 2 చేతులు లేవు. అప్పుడు అతను, ఈ నీళ్లు మనం తాగడానికి కాదు, దొరల కోసం, అది తెలియక తాగినందుకే నా చేతులు నరికేశారు అని చెప్పాడు. దాంతో అంబేద్కర్ గారు దొర ఇంటికి వెళ్ళగా ఆయన కార్ను అక్కడి కాపలావాడు అడ్డుకున్నాడు. ఆ సమయంలో అక్కడ జరిగిన సంభాషణ చాలా దారుణంగా ఉంది. నేను దళితుడిని, మా ఆవిడ కోసం మీ చెరువులోని నీళ్లు కావాలి అని అంబేద్కర్ గారు చెప్పగానే అక్కడి వారందరూ ఆయనను కార్ నుండి దింపి ఆయన బట్టలు విప్పించి అవమానించారు. మీ అంటరానితనం, మీ ఆడవాళ్లు మా పక్కలోకి వచ్చినప్పుడు పోతుంది కాని మా నీళ్లు తాగితే పోదా అని ఒక నీచమైన మాట అన్నారట. అంతేకాదు, ఆ ఊరి పెద్దలు అంబేద్కర్ గారు తన భార్య కోసం అడిగిన ఆ గ్లాసు నీళ్లను ఇవ్వకపోగా ఆయన ముఖం మీద ఉప్పు నీళ్లు పోసి అవమానించారు. ఆ గచ్చు ఎండలో కాలుతున్నా అంబేద్కర్ గారు ఆ అవమానాలన్నింటినీ భరిస్తూ నిలబడ్డారు. అలా అప్పటి పరిస్థితుల వల్ల ఆ రోజు ఆయన తన భార్య చనిపోయే ముందు కోరిన ఆ చిన్న కోరికను కూడా తీర్చలేకపోయారు. దాంతో రమాబాయి గారు తాను చనిపోయే ముందు అంబేద్కర్ గారితో ఒక మాట అన్నారట. నన్ను చూస్తే మీకు కోపం వస్తుందా, బాధ వస్తుందా అని అడిగితే ఆయన మౌనంగా ఉన్నారు. అప్పుడామె, మీలో నాకు ఒక పట్టుదల కనిపిస్తోంది, ఏదో ఒకరోజు మీరంటే ఏంటో ఈ దేశానికి తెలుస్తుంది అని చెప్పి ప్రాణాలు విడిచిందట. అంతేకాదు, తనను తగలపెట్టకుండా పూడ్చిపెట్టమని ఆ చెరువు నీళ్లను తెచ్చి తన సమాధి మీద పోయమని ఆమె కోరింది. ఈ సంఘటన తరువాతే అంబేద్కర్ గారిలో ఒక పెద్ద ఆలోచన మొదలైంది. ఎంత చదువుకున్నా, ఎంత సంపాదించినా రాజకీయ అధికారం లేకపోతే ఈ వ్యవస్థను మార్చలేమని ఆయన గ్రహించారు. రమాబాయి గారి మరణం మరియు ఆ నీళ్ల కోసం జరిగిన పోరాటం అంబేద్కర్ గారి రాజకీయ ప్రయాణానికి ఒక బలమైన పునాదిగా మారాయి. ఈ కథను చెబుతున్నప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారి మాటల్లో ఉన్న ఆవేదన వింటుంటే ఆయన రాబోయే సినిమాలో ఇలాంటి ఎన్ని నిజాలను చూపిస్తారో అనిపిస్తోంది. ఇక విజయేంద్ర ప్రసాద్ గారి సినిమా కెరీర్ గురించి చెప్పుకోవాలంటే ఆయన పూర్తి పేరు కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్. ఆయన 1942 మే 27న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు సుమారు 83 ఏళ్లు. ఆయన తండ్రి కోడూరి వెంకటేశ్వర్లు గారు వ్యవసాయ రంగంలో ఉండేవారు. తల్లి పేరు లీలావతి. ఆయన గత 40 ఏళ్లుగా సుమారు 25కు పైగా సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. బాహుబలి సిరీస్ ద్వారా భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనదే. అంతేకాదు, ఆయన కథ అందించిన RRR సినిమా
ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. ఆయన రాసిన కథలు ఎప్పుడూ ఎమోషనల్ డెప్త్ మరియు దేశభక్తితో నిండి ఉంటాయి. ముఖ్యంగా ఆయన కొడుకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలకు ఆయనే కథనందించారు. మగధీర, ఈగ, సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలన్నీ ఆయన కలం నుంచి వచ్చినవే. హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి భాయిజాన్ కథ కూడా ఆయనే రాశారు. దీనికి ఆయనకు ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. ఆయన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 2022లో ఆయనను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసింది. ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీ తరపున కళారంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.